హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం రోజు తినే దోశ కాకుండా కాస్త కొత్తగా ట్రై చేద్దాం. ఆనియన్ మసాలా రాగి దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకొని అలాగే అరకప్పు రాగులు, అరకప్పు మినపగుళ్ళు, ఒక 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని 2-3 సార్లు బాగా వాటర్లో వేసి కడిగేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జారు తీసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని మిక్సీ జారులో వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ అలాగే తగినన్ని వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూపించిన విధంగా బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకొని ఒక డబ్బా తీసుకోవాలి. డబ్బా తీసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని తీసుకొని దాంట్లో వేసుకొని ఓవర్ నైట్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ చూసారు కదా, పిండి అనేది పొంగింది. ఇప్పుడు దీన్ని గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కాస్త వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది కాస్త పలుచగా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికోసం ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే ఒక క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, అలాగే 1 టీ స్పూన్ ఎండు కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడంతా సాల్ట్ వేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దోశ తయారీ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని బ్యాటర్ని తీసుకొని పలుచగా బ్యాటర్ని వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో అది దోశ పైన వేసుకొని దీన్ని కూడా సన్నగా పలుచగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనం దోశ రెడీ అయిపోయినట్లే. దోశలోకి నేను పల్లీలు ఇంకా కొబ్బరి చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ కారం పొడి కూడా వేసుకొని తినొచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన రాగి దోశ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.